program is sponsored by Priya Tambudu T. Dayakar Babu from Kottapeta, Kanigiri, Prakasham district. May God bless them. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏం జీవితాలు బ్రదర్? ఏం అనుకున్నట్టు జరగట్లేదు, ఏమీ లేదు మా జీవితాలు. ఎన్నో మేము కోల్పోయి ఉన్నాము బ్రదర్, అన్ని నష్టపోయి ఉన్నాము బ్రదర్. ఈ జీవితంలో సంతోషమే లేదు బ్రదర్, దేవుడు ఉన్నాడా అని చెప్పి బాధపడుకుంటూ మీరు ఈ ప్రోగ్రాంని చూస్తున్నారు. మనకి ఈ శరీరంలో ఒక జీవితం ఉంది. ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే తోబుట్టులు ఉన్నారు, లేకపోతే స్నేహితులన్నా ఉన్నారు. కానీ ఇలాగా లేనివారు అనేకులు ఉన్నారు. యేసు అనుచరులుగా మేము తప్పిపోయిన చిన్న పిల్లల దగ్గరికి భిక్షం అడుక్కుంటూ, వారి దగ్గర తినడానికి తిండి లేని వారి దగ్గరికి వెళ్ళి యేసు అనుచరుల విరామ బైబిల్ పాఠశాలని మేము నిర్వహించాం. మేము వారితోని గడిపిన సమయంలో ఆనందభరితమైన సమయం, ఊహించలేనిది, వర్ణించలేనిది. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు తప్పిపోయినా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని హద్దుకుంటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వారిని బలపరచాం. అవి ఒక దృశ్యాలు మనం చూద్దామా? నీ జీవితము నీతి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము, మరి ఎందుకు నీకి ప్రయాసము? ఈనాడే తెలుసుకో ఈ నిజము, నీ జీవితము నీతి బుడగ సమానము. దృశ్యాలు చూశారు కదా. యేసు అనుచరులకున్న భారం. సంఘాల్లో ఎంతో మంది VBSలు జరుపుతున్నారు, చాలా మంచిది. బిడ్డలు VBSలో ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నారు, ఎంతో మంచిది. కానీ ఇలాంటి పిల్లలకి ఎవరు దేవుని ప్రేమని తెలియజేయాలి? ఏదో సందర్భం వచ్చినాం, కొంచెం 2 ముద్దలు పెట్టేశాము, లేకపోతే ఆహారం ఇచ్చాము, బట్టలు ఇచ్చాము అంటే సరిపోదు. దేవుని వాక్యాన్ని వారికి తెలియజేయాలి. కాబట్టి ఇలా పరిచర్య ఎవరైనా చేయాలి అనుకుంటే
మీరు వెళ్ళకపోయినా వెళ్ళేలాంటి మా వారిని మీరు ప్రోత్సహించడం ద్వారా అనేకులు మీ ద్వారా ఆశీర్వదింపబడతారు. దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారు యవ్వన కాలం నుండే అవుతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొక పునరుద్ధాన దినపు చూసే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు. అనేకులు కష్టాలు, బాధలు, సమస్యలతోని బాధపడుతూ ప్రభువా యేసు అనుచరుల ప్రార్థనా బృందానికి పంపించారు. మేము భారంగా బాధ్యతతోని విజ్ఞాపన చేస్తామని పంపించిన ఈ ప్రార్థన అవసరతల్ని మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం. ప్రభువా, వీరిలో ప్రాముఖ్యంగా మిరమ్మ గారికి సగం హార్ట్ డ్యామేజ్ అయింది ప్రభువా, హాస్పిటల్ ఉన్నారు, వారి స్వస్థత కొరకు. విజయలక్ష్మి గారు కిడ్నీతోని బాధపడుతున్నారు, వారి స్వస్థత కొరకు. సుభాష్ యేసుదాస్ గారికి 6 సంవత్సరాలుగా ముక్కు నుండి అన్నవాహిక వదిలిపోయింది ప్రభువా, ఏమి తినలేని పరిస్థితుల్లో బలహీనంగా అయిపోయారు, వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. వారికి ఉన్న విపరీతమైన నొప్పి నుంచి వారికి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. కె సుశీల గారికి బీపీ, షుగర్, షోల్డర్ పెయిన్ ఉంది, వారి స్వస్థత కొరకై. సునీత గారికి ప్రభువా గ్యాస్ ట్రబుల్, పేగు ఇన్ఫెక్షన్, గర్భ సంచిలో గెడ్డలయ్యాయి, ఆ బిడ్డ స్వస్థత కొరకై. జయరాజు గారికి వెరికోస్ అనే నరాల సమస్య వల్ల 2 కాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ లేక నడవలేకపోతున్నారు, వారి స్వస్థత కొరకై. కృపమ్మ గారికి హార్ట్ ప్రాబ్లంతోని, లక్ష్మి గారికి ఊపిరితిత్తుల సమస్యతోని, ఆయాసంతోని బాధపడుతున్నారు. వీరందరినీ ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని యేసు నామమున పరిశుద్ధుడా మేము అడుగుతున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన టి దయాకర్ బాబు గారు, కొత్తపేట్, కనిగిరి, ప్రకాశం నుంచి ప్రభువా వారి డిఎస్సిలో జాబ్ కొరకు, కుటుంబం కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు ఈ ప్రార్థన అవసరత పంపించి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ప్రభువా, వారి ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, వారొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ బాధ, ఏ కష్టం ఉన్నా ప్రభువా మీ దగ్గరే దానికి జవాబు ఉంది అని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించి, ఏ చింత లేకుండా ప్రభువా సమస్తము ప్రభువా మీరు ఏది చేసినా మా మంచి కొరకే మీకు మహిమార్థంగా చేస్తారనే జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, ఈ కొద్దిపాటి ప్రార్థనని మీరు ఆలకించమని, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించమని వేడుకుంటూ, యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లు ప్రారంభించి ఆదాము, అవ్వ గురించి మనం ధ్యానించాం. ఎందుకు వారు హీరోస్ లాగా మారలేకపోయారు అనేది. సాతానుడి యొక్క అబద్ధం నిజంలాగా వారికి కనపడి, ఆ ముసుగులో, ఆ శోధనకి లొంగిపోయి వారు శారీరకంగా మరణించలేదు, కానీ ఆధ్యాత్మికంగా వారు మరణించారు. సాతానుడికి కావాల్సింది కూడా అదే. శారీరకంగా మనం ఎలా ఉన్నా వాడికి సంబంధం లేదు, ఆధ్యాత్మికంగా దేవుడి నుంచి దూరం కావాలి అనేదే వాడి ప్రణాళిక. ఆ ప్రణాళికకి లొంగిపోయి ఆదాము, అవ్వ పాపము చేసేశారు. నా జీవితంలో కూడా ఆ అబద్ధము నిజంలాగా కనపడుతున్న ఆటలకి మనము లొంగిపోతున్నామా? లోకానుసరమైన ప్రేమ, లోకానుసరమైన సంతోషము, లోకానుసరమైన లేకపోతే విలాసవంతమైన జీవితానికి మనం లొంగిపోయి ఇదే జీవితం అని మనం అనుకుంటున్నాము. అలాంటి జీవితాన్ని జీవిస్తుంటే అదంతా ఒక అబద్ధమే. శాశ్వతమైన ప్రేమ దేవుడి దగ్గర, తర్వాత మన కుటుంబ సభ్యుల దగ్గరనే ఉంది అనేది మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆదాము, అవ్వ పాపము చేశారు, బైబిల్లో మొట్టమొదటి ఆ బలి అర్పణ దేవుడు చేశారు. వారి పాపాన్ని కప్పడానికి ఒక జంతు యొక్క చర్మాన్ని వారికి ఇచ్చారు. అవును, నా జీవితాల్లో కూడా మొట్టమొదటి అర్పణ ఏదోను తోటలో ఇవ్వబడ్డది, మానవుడి పాపాన్ని కప్పడాలి. కానీ చివరి అర్పణ కలువరి శిలువ మీద ఇవ్వబడ్డది, మన పాపాల్ని తొలగించడానికి. అదే క్రీస్తు యొక్క అర్పణ. ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్త త్యాగానికి విలువ ఇచ్చేటట్టు మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. మనం కానీ అక్కడ గమనిస్తే ఆదాము, అవ్వ ద ఫస్ట్ పేరెంట్స్, ద ఫస్ట్ ఫ్యామిలీ. ఈ లోకంలో మానవుడి ద్వారా జన్మింపబడ్డ మొట్టమొదటి బాబు కైను, తర్వాత ఏబెల్. కైను ఒక మంచి క్రైస్తవుడు, కానీ ఏబెల్ ఒక మంచి విశ్వాసి. మనం కానీ అక్కడ గమనిస్తే వారిద్దరూ అర్పణలు తీసుకొని వచ్చారు, కానీ దేవుడు ఏబెల్ ఒక అర్పణని అంగీకరించారు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తుని సంతోషపరిచే విధంగా, క్రీస్తుని సంతృప్తి పరిచే విధంగా కైను జీవించలేదు. తనలో అంతా సాతానుడు నిండి ఉన్నాడు కాబట్టి
ఆయన సరైనది చేయట్లేదు కాబట్టి దేవుడు అతని అర్పణని అంగీకరించలేదు. నా జీవితంలో కూడా మనం అనుకోవచ్చు, ఒక మంచి క్రైస్తవుడుగా మనం జీవిస్తున్నాం, సంఘానికి, యూత్ మీటింగ్స్కి, లేకపోతే ఉమెన్స్ మీటింగ్కి వెళ్ళిపోతున్నాం, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్లు చేసేస్తున్నాం, మంచి క్రైస్తవులుగా అని మనం అనుకుంటున్నాం. కానీ కాదు. దేవుడికి ఒక మంచి క్రైస్తవుడి కంటే ముందుగా ఒక మంచి విశ్వాసిగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆదాము, అవ్వ వారు ఏదోన్ తోటలో చేసినవన్నీ ఆ కయీనుకి, ఏబేలు గారికి చెప్పారు. కానీ ఏబేలు మాత్రమే విశ్వాసంతో జీవించాడు. ఒక నీతిమంతుడుగా ఏబేలు మాత్రమే జీవించాడు. కయీను మాత్రం తనకు నచ్చినట్టు, తనకిష్టమైనట్టు అతను జీవించాడు. అతను కూడా దేవుడి దగ్గరికి అర్పణను తీసుకొని వచ్చాడు. నా జీవితాల్లో కూడా మన దేవుడి దగ్గరికి మనం వస్తున్నాం, కానీ మన హృదయాన్ని దేవుడి దగ్గరికి తీసుకొని వస్తున్నామా అనేది ఆలోచించాలి. హీబ్రూ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అన్నది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడు అయి ఉండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. కేన్ డిడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ బట్ ఏబెల్ హ్యాడ్ ఫెయిత్. మనం అక్కడ గమనిస్తే ఎందుకు దేవుడు కయీను యొక్క అర్పణని అంగీకరించలేదు? చాలా మంది బైబిల్ జ్ఞానులనే మాట అక్కడ రక్తము చిందనిదే పాప క్షమాపణ లేదు అనే మాటకి ఏబేలు గారు దానికి అనుగుణంగా జీవించారు. ఏ అర్పణనైతే దేవుడు ఇచ్చి మానవుల్ని క్షమించి వారికి ఒక జీవితాన్ని ఇచ్చారు, అలాంటి అర్పణ కయీను ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి అంటారు. కానీ మనం అక్కడ గమనిస్తే దేవుడికి అర్పణ కంటే ప్రాముఖ్యమైనది మన హృదయం. దేవుడు ఏ అర్పణ తెచ్చావు, ఎంత దేవునికి ఇస్తున్నావు అనే దానికంటే ముఖ్యం ఎలాంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వెంతో కోట్లు కోట్లు లక్షల లక్షలు దేవుడికి ఇవ్వచ్చు, కానీ నీ హృదయం దేవుడి నుంచి దూరం అయితే ఏమి లాభం? ఉన్న దాంట్లో దేవుడికి ఒక రూపాయి ఇస్తే, దేవుడికి హృదయాంతరంగా ఇస్తే అది ఎంతో ఆశీర్వాదకరం. మనం కానీ కయీను గురించి అక్కడ గమనిస్తే హిజ్ ఆఫరింగ్ రిఫ్లెక్టెడ్ హిజ్ నేచర్. అవును, ఆయన అర్పణ ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని బయలుపరిచింది. అవును, మనం అక్కడ గమనిస్తే హీ గాట్ సమ్ ఆఫ్ హిస్ ఫ్రూట్స్, అనగా దేవుడికి ఏది ఇస్తే పర్లేదులే, నా దాంట్లో అత్యున్నతమైనది నేను ఎందుకు ఇవ్వాలి, ఎలా అయినా అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పే ఆలోచనలతోని కయీను గారు అలా తెచ్చి ఉండొచ్చు. కానీ ఏబేలు గారు నా దేవుడికి అత్యున్నతమైనది నేను ఇవ్వాలి అనే ఆలోచనతో, విశ్వాసంతో అక్కడ తీసుకొని వచ్చారు. మన హృదయంలో విశ్వాసం అనేది ఉంటే దేవుడికి అత్యున్నతమైనది పరిపూర్ణంగా మన దగ్గర ఏది ఉన్నా మనము ఇస్తాం. విశ్వాసము అనేది లేకపోతే ఆలోచించి అన్నీ అయిపోయాక, లేకపోతే అన్నీ అయిపోయి మిగిలింది మనము దేవుడికి ఇస్తాం. అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు. దేవుడు అడిగింది 10%, కానీ మనం ఆ 10% ఇస్తానికి కూడా 100 సార్లు మనము ఆలోచించి దేవుడికి ఇస్తాం. కానీ ఏబేలు గారు విశ్వాసంతో దేవుడి దగ్గర అత్యున్నతమైనది ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా ఎంచబడ్డారు. విశ్వాస వీరుల జాబితాల్లో మొట్టమొదటి స్థానంలో వారు ఉన్నారు. నా జీవితాల్లో గమనించాలి, నీ అర్పణ కంటే ప్రాముఖ్యమైనది నా హృదయము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసంతో దేవుడి దగ్గరికి మనం రావాలి. పరిశుద్ధమైన హృదయం, రక్షణానుభవం కలిగిన హృదయంతో మనము దేవుడి దగ్గరికి రావాలి. కానీ మనము ఏమి చేస్తాం? మంచి క్రైస్తవులమే, దేవుడికి ఇచ్చేస్తే సరిపోతుంది, దేవుడికి సంఘానికి వెళ్తే సరిపోతుంది, ప్రార్థనలు చేస్తే సరిపోతుంది, బైబిల్ చదివితే సరిపోతుంది అని ఒక మంచి క్రైస్తవులుగా మతపరమైన ముసుగులోనే మనము జీవిస్తున్నాం. కానీ దేవుడికి అత్యున్నతమైనది నా హృదయం. దేవుడికి అత్యున్నతమైనది ఆ హృదయంలో నేను నివసించాలి, విశ్వాసంతో నేను నివసించాలి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను జీవిస్తున్నా విశ్వాసంతో మనము దేవుడి మీద ఆధారపడి మనము జీవిస్తే దేవుడు కూడా మనల్ని ఒక హీరోలాగా ఎంచుతారు. కానీ మనము మాత్రం మనకి నచ్చినట్టే మనము జీవించాలి. అక్కడ కానీ మనము గమనిస్తే కయీను, ఏబేలు ఇద్దరు అర్పణలు తెచ్చారు. లోకరితమైన కళ్ళతోని మనం చూస్తే ఇద్దరు సహోదరులు అర్పణలు తీసుకొచ్చారు, మంచిదే, అర్పణలు తేవడం మంచిదే, కానీ దాని వెనుకున్న హృదయం ఎలాంటిది అనేది ఆలోచించాలి. అక్కడ మనం గమనిస్తే ఎవరైనా అర్పణలు తెమ్మన్నట్టు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అవును, కానీ ఎలాంటి హృదయంతోని అర్పణలు మనం అక్కడ తీసుకొని వచ్చాము అనేది ఆలోచించాలి. మనం కానీ అక్కడ గమనిస్తే అర్పణలు తేవాలి అనే నిబంధన అక్కడ ఉన్నట్టు ఎక్కడన్నా ఉందా? లేదు.
తల్లిదండ్రుల నుంచి వారు నేర్చుకొని ఉండొచ్చు. అర్పణలు దేవుడికి ఇవ్వాలి, అత్యున్నతమైన దేవుడికి ఇవ్వాలి, దేవుడితో సహవాసాన్ని బలపరచుకోవాలని చెప్పి తల్లిదండ్రులు చెప్పి ఉండొచ్చు. అవును, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి, దేవుడితో సహవాసము చేయాలి, బాధ్యతగా జీవించాలి, దేవుడికి మహిమార్థంగా జీవించాలి అనేది మన పిల్లలకి మనము నేర్పిస్తున్నాము. పిల్లలుగా ఉన్నవారు, తమ్ముడు చెల్లెమ, అక్కయ్య అన్నయ్య, మనము మన తల్లిదండ్రుల నుంచి విశ్వాసము అనేది మనము నేర్చుకుంటున్నాం. ఇద్దరు అక్కడ అర్పణలు తెచ్చారు, చాలా మంచిది. కానీ ఇద్దరు అర్పణలు తెచ్చినప్పుడు వారి అర్పణలకి అనుకున్న హృదయం ఎలాంటిదో కయీను గారికి కానీ ఏబేల్ గారికి కానీ తెలుసు. అవునా? అలా తెలిసినప్పుడు ఏబేల్ గారికి తెలుసు, దేవుడితో నా సహవాసం ఎంతో బలంగా ఉంది, దేవుడితో నా సంబంధం ఎంతో బలంగా ఉంది, కాబట్టి విశ్వాసంతో అత్యున్నతమైనది అక్కడ ఏబేల్ గారు తెచ్చారు. కానీ కయీను మాత్రం దేవుడితో సహవాసం ఎలా ఉంది అనేది కయీనుకి తెలుసు. కానీ అయినప్పటికీ కయీను మాత్రం అక్కడ అర్పణ తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? మతపరమైన ఆచారము కనుక కయీను అక్కడికి తీసుకొని వచ్చాడు. తనకున్న ఒక ఓన్ ఎజెండా, నేను మార్కులు కొట్టేయాలి, లోకమంతా చూసినప్పుడు, నా తల్లిదండ్రులు చూసినప్పుడు నేను ఎంతో మంచి పని చేస్తున్నాను అనేది వారు మాట్లాడుకోవాలి, వారు తెలుసుకోవాలి అని చెప్పి సొంత ఎజెండాతోని కయీను అక్కడ అర్పణ తీసుకొచ్చాడు. నా జీవితాల్లో కూడా అంతే కదా. మనం సంఘానికి ఎందుకు వెళ్తాం? సంఘానికి వెళ్ళేటప్పుడు దేవుడితో ఎలాంటి సంబంధం మనం కలిగి ఉన్నాము అనేది మనకి తెలుసు కదా. అయినప్పటికీ మనం సంఘానికి వెళ్తాం మన తల్లిదండ్రులను సంతోషపరచడానికి, లేకపోతే మన సంఘస్థులను సంతోషపరచడానికి, లేకపోతే ఎవరినైనా ఇష్టపడితే వారిని చూడడానికే వెళ్తాము. కానీ దేవుడితోని సంబంధాన్ని బలపరచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించి ఎంతమంది టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు సంఘానికి వెళ్తున్నారు? మార్కులు కొట్టడానికి, సొంత ఎజెండాల కోసమే కానీ సంఘాలకి వెళ్తాము. కానీ ఏబేల్ గారు వలె విశ్వాసంతో దేవుడికి అత్యున్నతమైనది నా హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, దేవుడికి మహిమార్థంగా మన జీవితం ఉండాలి అనే విధమైన ఆలోచనతో ఎంతమంది సంఘానికి వెళ్తున్నారు అనేది ఆలోచించాలి. విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడవుట అసాధ్యము. అవును, నా జీవితాల్లో అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు అక్కడ కయీను యొక్క అర్పణని అంగీకరించలేదు? విశ్వాసంతో అతను అక్కడ రాలేదు. సాతానుడి యొక్క క్రియలతో నిండి ఉండి అతను అక్కడ అర్పణని తీసుకుని వచ్చాడు. ఎంతమంది ఈరోజు సంఘాలకి, ఎంతమంది కుటుంబంలో, ఎంతమంది వైవాహిక జీవితంలో అలాంటి హృదయం కలిగి జీవిస్తున్నారు? తమ్ముడు చెల్లెమ్మ, అక్కయ్య అన్నయ్య, మీకు ఒక హెచ్చరిక, కయీను లాంటి జీవితాన్ని మనము జీవిస్తుంటే ఈరోజు మనము మార్చుకోవాలి. మనం అక్కడ గమనిస్తే అర్పణ తేవడం ఎంతో మంచిది, కానీ దాని వెనుకున్న హృదయం ఎలా ఉన్నది అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఎప్పుడైతే అర్పణని తిరస్కరించారో అక్కడ కయీను ఎంతో నిరాశపడిపోయాడు, ఎంతో కోపంకి, భావోద్వేగాలకి గురైపోయాడు. విశ్వాసము అనేది ఎక్కడ పోయింది? నిజమైన విశ్వాసం, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన రక్షణానుభవం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మన ప్రార్థనలు ఆలకింపబడవో, ఎప్పుడైతే మన ప్రార్థనలు ఆలస్యం అవుతాయో అప్పుడే మన నిజమైన విశ్వాసము బయటపడుతుంది. దేవుడి యందు అప్పుడు కూడా మనము విశ్వాసంగా ఉంటాము. ఏది జరిగినా దేవుడు నా మంచి కోసమే చేస్తారు, సమస్తము దేవుడు నాకు మంచి కోసమే చేస్తారు, ఆయన మహిమార్థంగా చేస్తారు అనే విశ్వాసంలో జీవిస్తేనే అదే నిజమైన రక్షణానుభవం, పశ్చాత్తాపం, విశ్వాసము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నవారు పైకి విశ్వాసులే, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, దైవజనుల కుటుంబాల్లో జన్మించిన వారు, లేకపోతే క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన వారు, లేకపోతే నూతనంగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎంతోమంది. మీరు ఒకరిని ప్రేమిస్తున్నారు, ప్రేమించిన వారు మిమ్మల్ని అంగీకరించకపోతే దేవుడు చిత్తంలో అది లేదని మీరు గ్రహిస్తున్నారా? మీరు ఏదో పని చేయాలి అని అనుకుంటున్నారు, ఆ పని కాకపోతే దేవుడు చిత్తంలో ఈ పని లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పరిస్థితి ఎందుకు ఇంకా మారట్లేదు అంటే నన్ను మార్చడానికి దేవుడు ఈ పరిస్థితిని మార్చట్లేదు అని చెప్పి ఎప్పుడైనా మనం ఆలోచించమ్మా? నా అనారోగ్యం ఎందుకు తొలగట్లేదు, ఎందుకు దేవుడు నా ప్రార్థనని ఆలకించట్లేదు, ఎందుకు నా భర్తని, నా భార్యని ఇంకా దేవుడు మార్చట్లేదు అన్నప్పుడు నా విశ్వాసం ఎక్కడ ఉంది? ఇంకా బలంగా ఉందా? దేవుడు ఆ విశ్వాసాన్ని చూసే మన అర్పణని అంగీకరిస్తారు. ఈరోజు ఆ విశ్వాస అనుభవంలో మనము జీవిస్తున్నాం. ఎప్పుడైతే మన ప్రార్థనలు ఆలస్యం అవుతాయో, ఎప్పుడైతే మన ప్రార్థనలు అంగీకరింపబడవో మనము తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోతాం. అవునా? ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు నాకు ఎంతోమంది వ్యక్తిగతంగా తెలిసిన వారు ఉన్నారు. మనం అనుకున్నట్టు మన జీవితం లేదు, మనం అనుకున్నట్టు మన ప్రార్థనలు ఆలకింపబడలేదు అంటే దేవుడి నుంచి దూరం అయిపోతారు.
దేవుడి నుంచి వ్యతిరేకంగా అయిపోతారు, పాత జీవితానికి వెళ్ళిపోతారు. ఎందుకు అనగా వారి విశ్వాస జీవితం నిజమైనది కాదు, తాత్కాలికమైన విశ్వాసంలోనే వారు జీవిస్తున్నవారు. సంతానము లేకపోయినా, వివాహము జరగకపోయినా ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించేదానికంటే, దేవుణ్ణి నిందించేదానికంటే విశ్వాసంలో దేవుడు ఏది చేసినా నా మంచి కొరకే చేస్తారు అనే విశ్వాసపు అనుభవంలోకి మనము రావాలి. దేవుడు అడుగుతున్నది నాతో పాటు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం, తాను సెలవు ఇచ్చిన ఆజ్ఞ ఒక్కడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలును అర్పించు వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అవును, గాడ్ వాంట్స్ ఒబీడియన్స్ దాన్ సాక్రిఫైస్. దేవుడికి విధేయత అనేది అర్పణల కంటే ప్రాముఖ్యమని అక్కడ కానీ మనం గమనిస్తే, ఎప్పుడైతే దేవుడు కయీను అర్పణని నిరాకరించారు, దేవుడు కయీనుతోని మాట్లాడినట్టు అక్కడ వాక్యంలో రాయబడ్డది. అవును, దేవుడు పాపము లేని వారితోనే, పరిశుద్ధులతోనే కాదు, దేవుడు పాపులుగా ఉన్న నీనాతోని కూడా దేవుడు ప్రతిరోజు మాట్లాడుతుంటారు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలి భక్తిని. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ నీనా జీవితాన్ని మనము మార్చుకోవాలి అని చెప్పి దేవుడు మంచి మాటలతోని మనం మాట్లాడుతున్నాం. దేవుడు వాక్యంతోని మాలాంటి సేవకుల ద్వారా దేవుడు మనతోని మాట్లాడుతుంటే మనము మాట వింటున్నాము. అక్కడ మనం వచనాన్ని గమనిస్తే గాడ్ వాజ్ కౌన్సిలింగ్ హిమ్. దేవుడు అతనికి ఒక మంచి ఆలోచన కల్పిస్తున్నాడు. నువ్వు సరైనది చేయాలి, నువ్వు సరైనది చేస్తేనే ఈ అర్పణని నేను అంగీకరిస్తాను, లేకపోతే పాపము నీ ద్వారము దగ్గరనే ఉంది, నిన్ను అతిక్రమించే అవకాశం ఉంది అని అన్నారు. అవును, హృదయ మార్పిడి మన జీవితాల్లో కలిగి ఉండాలి. దేవుడి యందు విధేయులుగా మనము జీవించాలి, విశ్వాస వీరులుగా మనము మారాలి. అలా దేవుడు ప్రతిరోజు నీతోని నాతోని పాపులుగా ఉన్న పాపము అనే కంపు మన జీవితాల్లో కొడుతున్నప్పటికీ దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో అని దేవుడు మనతోని మాట్లాడుతుంటే మనము వింటున్నామా? లేకపోతే లోకంలో జీవిస్తూ, లోకానుసారమైన జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, ఇంకా అవిటిని వినకుండా విస్మయిస్తూ మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. దేవుడు అన్ని హెచ్చరించినప్పటికీ కయీను పాపం చేశాడు. కయీను ఎప్పుడు చేశాడు? ఎవ్వరు చూడనప్పుడు ఏబేల్ని హతమార్చాడు. ద ట్రూ ఫెయిత్ విల్ కమ్ అవుట్ వెన్ యు ఆర్ అలోన్. అవును, నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నావు. అవును, నీ కుటుంబంలో ఒంటరిగా ఉన్నప్పుడు, నీ వైవాహిక జీవితంలో ఒక భర్తగా, ఒక భార్యగా ఒంటరిగా ఉన్నప్పుడు, భార్య లేనప్పుడు, భర్త లేనప్పుడు, నీ తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలంపులు కలిగి నువ్వు జీవిస్తున్నావు? వైవాహిక సంబంధాలు పెట్టుకొని ఇష్టమైన పిచ్చి దృశ్యాలు చూసుకుంటూ లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే అది నిజమైన విశ్వాసము కాదు. ఎవ్వరు చూడట్లేదు అని కయీను అనుకున్నాడు. కానీ మన దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆ దేవుడు కయీనుని చూస్తూనే ఉన్నాడు. నీ నా హృదయాన్ని చదివే దేవుడు చూస్తున్నాడు అనేది కయీను మర్చిపోయాడు. తన తల్లిదండ్రులు చెప్పింది కూడా అతను విస్మయించాడు. దేవుడు చూస్తాడు, ప్రతిదీ దేవుడికి తెలుసు అనేది కయీను మర్చిపోయాడు. దేవుడు మళ్ళీ కయీను దగ్గరికి వచ్చాడు. దేవుడు అన్న మాట, తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు కయీను అని దేవుడు అడగగా, నేను అరగను, నా తమ్మునికి నేను కావలి వాడునా అని జవాబిచ్చాడు. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. దేవుడు అక్కడ కయీనుకి ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు సరైన జీవితాన్ని జీవించు, నువ్వు సరిగ్గా జీవిస్తే, సాతాను నుంచి దూరమై నువ్వు జీవిస్తే నీ అర్పణను నేను అంగీకరిస్తాను, లేకపోతే సాతాను నీ ద్వారం దగ్గరనే ఉన్నాడు, నేను అతిక్రమించే అవకాశం ఉందని చెప్పి దేవుడు హెచ్చరించాడు. వినలేదు. మళ్ళీ దేవుడు వచ్చాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. కానీ మళ్ళీ నిరాకరించాడు. ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన జీవితాన్ని మనము మార్చుకోవాలి, ఒక విశ్వాస వీరుడుగా మనము మారాలి. దేవుడు మనల్ని హెచ్చరించినప్పటికీ మనము పాపము చేసి ఉంటే దేవుడు మళ్ళీ మనల్ని అడుగుతున్నాడు. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నీ తల్లిదండ్రులు ఎక్కడ? వారిని ప్రేమిస్తున్నారు, వారిని సన్మానిస్తున్నారా, లేకపోతే ఒక వృద్ధాశ్రమంలో వారిని ఉంచారా అని చెప్పి అక్కయ్య దేవుడు అడుగుతున్నాడు. నీ భర్త ఎక్కడ? వదిలేసి వెళ్ళిపోయావా? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా, లేకపోతే మొండి పట్టి తల్లిదండ్రుల దగ్గరనే ఉండిపోయా? నీ భర్త ఎక్కడ? అన్నయ్య దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ భార్య ఎక్కడ? ఇంట్లో గుణవతి అయిన భార్య ఉన్నప్పుడు
ఎందుకు బయట వీధులలో ఇంకొక స్త్రీ వైపు తిరిగి నువ్వు చూస్తున్నావు? ఎందుకు వ్యసనాల వైపు నువ్వు చూస్తున్నావు? ఎందుకు భార్యని హింసించుకుంటూ నువ్వు జీవిస్తున్నావు? నీ భార్య ఎక్కడ అని అడుగుతున్నారు. అంకుల్, ఆంటీ, నీ కుమారుడు కుమార్తె ఎక్కడా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తుంటే జవాబు అనేది ఉందా? మీ ఇద్దరు వైవాహిక జీవితంలో సమస్యలు పెట్టుకొని మీ అహంతోని ప్రతిరోజు ఇద్దరు కొట్లాడుకుంటూ వేరేపై జీవిస్తుంటే, వేరేపై ఆలోచన కలిగి మీరు జీవిస్తుంటే కుమారుడు కుమార్తె ఎక్కడ అని దేవుడు అడుగుతుంటే జవాబు మన దగ్గర ఉందా అనేది ఆలోచించాలి. నీ నా దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు. ఏబేలు గారు ఒక హీరోలాగా అక్కడ మారారు. దేవుడి యందు విశ్వాసంతో నీతిమంతుడుగా ఈ విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి స్థానం కలిగి ఆయనకి దేవుడు అవకాశాలు ఇచ్చారు. అవకాశం ఇచ్చే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కైను సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. పాపము చేసినా పర్వాలేదు, దేవుడు ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అనగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ నా అర్పణల కంటే, నీ నా మంచి పనుల కంటే ప్రాముఖ్యమైనది నీ నా హృదయము, నీ నా విశ్వాస జీవితం, రక్షణ అనుభవం. ఈ రోజు కానీ దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి సంతృప్తి పరచాలి అనగా ఉన్న పాటున ఉన్న చోటున ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాన్ని మనం ఒప్పుకుంటే, ఈ రోజు కానీ దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం, ద్వేషము కలిగి, అసూయ కలిగి మనం జీవిస్తూ, గర్వం కలిగి మనం జీవిస్తున్నా, దేవుడు అంటున్నమాట నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, నువ్వు జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో. లేకపోతే సాతానుడు అతిక్రమించే అవకాశం ఉంది నిన్ను. నీ ద్వారం దగ్గరనే సాతానుడు పాపం అనేది ఉంది అని దేవుడు హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికని తెలుసుకొని నీ నా జీవితాన్ని మార్చుకొని దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడితోని సహవాసము కలిగి ఏబేలు వలె ఒక విశ్వాస వీరుడుగా మారాలనే ఆలోచన ఉంటే, కైను లాంటి జీవితాన్ని మార్చుకొని దేవుడికి మహిమార్థంగా జీవించాలి బ్రదర్. దేవుడి హెచ్చరికల్ని నేను ఆలకిస్తున్నాను బ్రదర్, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను బ్రదర్ అనే ఆలోచన కలిగిన వారు ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరొకటి. వచ్చే వారమంతా సహోదరులు ప్రేమ లేనివారు, కుటుంబంలో ఐక్యత లేకుండా జీవిస్తున్నవారు, లేకపోతే మీరు దేవుడికి మీ హృదయం ఇవ్వకుండా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ నెంబర్లకి పంపిమని నామని. యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థ ఇంత బలంగా పరిచర్య చేయగలుగుతుంది అంటే దేవుని కృపను బట్టి, మీలో చాలా మంది సహకారాలు బట్టి ఈ సేవ చేయగలుగుతున్నాం. అనాథ పిల్లల దగ్గరికి, లేకపోతే వృద్ధుల దగ్గరికి, లేకపోతే భిక్షగాల పిల్లల దగ్గరికి, లేకపోతే తప్పిపోయి జీవిస్తున్న అనాథ పిల్లల దగ్గరికి మేము వెళ్ళి వాక్యం పరిచర్య చేయగలుగుతున్నాం అనంటే దేవుని కృపను బట్టి. కాబట్టి ఈ పరిచర్యకి మీలో ఎవరైనా ఇంకా సహాయం చేయాలి, యవనస్తుడైనా నన్ను మీరు బలపరచాలి అనే ఆశ కలిగిన వారు మీరు ఈ మినిస్ట్రీకి సహాయం చేయండి. మీరొక్కరు ఈ పరిచర్యకి సహాయం చేయడం ద్వారా అనేకులు ఆత్మలు దేవుడి రాజ్యంలో ఏర్పరచబడతాయి. కాబట్టి మీ ఒక్కరి ద్వారా ఈ మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థని ప్రోత్సహించి బలపరచమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.